ఎవరు సజెషన్ చేశారు చెప్పు? నీకు అవసరం కాదు, నువ్వు చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఇప్పుడు ట్రావెల్ అంతా. ఇవన్నీ కొనకూడదు సో అన్నీ తెలుసుకొని రావాలనిపించిందా? మోస్ట్ బెస్ట్ రియలైజేషన్. హలో పీపుల్, నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు నిఖిల, ఐమ్ స్టేయింగ్ హియర్ ఇన్ జర్మనీ. ఈరోజు వీడియో ఏంటంటే, మాకు తెలిసిన జూనియర్ ఒకతను ఇండియా నుంచి జర్మనీ ఫస్ట్ టైం వచ్చాడనమాట. సో లగేజ్ అంతా ఉంది కదా, అదంతా అన్ప్యాక్ చేస్తూ ఏమేం థింగ్స్ తెచ్చుకోవచ్చు అనేది చూపిద్దామని అయితే ఈ వీడియో చేసా. బట్ ఇట్ వెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ వే. నేను చెప్పడం కన్నా ఇట్స్ బెటర్ ఇఫ్ యూ వాచ్. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్వీట్స్ ఎన్ని వీలైతే అన్ని స్నాక్స్. నా స్ట్రాంగ్ సజెషన్, ఇట్లాంటివి మాత్రం తేకండి, ఊరికే బరువు. వామ్మో, టుమారో ఇట్స్ గోయింగ్ టు బి హైలైట్ ఫస్ట్. ఈ చపాతి పిండి ఇట్లాంటివి కూడా తెచ్చుకోకండి, ఇక్కడ అన్నీ ఉంటాయి. చింతపండు ఇది మాత్రం సజెస్టెడ్ టు గెట్, ఎందుకంటే ఇక్కడ దొరికే చింతపండు అంత మంచిగా అనిపించదు నాకు. ఇట్లాంటి గిన్నెలు మాత్రం దయచేసి తెచ్చుకోకండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, యు నో. మాకు బెస్ట్ థింగ్ ప్రెసెంట్ బిర్యానీకి బాగా వస్తుందని. బట్ ఇట్లా ఇట్లా ప్యాక్ చేసుకోవడం నేర్చుకోండి ఫస్ట్. ఇట్లాంటి ప్యాక్ చేసి గిన్నెల మధ్యలో పెట్టుకోండి, కొంచెం ఎక్కువ యూజ్ అవుతాయి. ట్రిమ్మర్ తెచ్చినట్టున్నాడు. గిన్నెలు ఇంతే. రేపు ఇందులో బిర్యానీ చేసుకుందాం. బాగుంటుందా? బిర్యానీ బాగా వస్తుంది కదా నాకు. విమ్ లిక్విడ్ ఇది కూడా అవసరం లేదు యాక్చువల్లీ. లిక్విడ్స్ ఏది అసలు క్యారీ చేయకండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది తెచ్చుకోండి, మీకు ఇంట్లో వాడాల్సి ఉంటే. బట్ ఇక్కడ అయితే దొరుకుతుంది, అంత నెసెసరీ అయితే కాదు. డబ్బాలు తెచ్చుకున్నాడు, ఇట్స్ ఓకే, బట్ అవసరం లేదు, కొనుక్కోవచ్చు. కొబ్బరి పొడి ఇది మాత్రం తెచ్చుకోండి ఇక్కడ, ఎందుకంటే డ్రైడ్ కొబ్బరి పొడి దొరుకుతుంది కానీ ఫ్రెష్ది దొరకదు అనమాట. ఇవి ఆ బాక్స్ లో లోపలివి కదా, మసాలా బాక్స్. ఓపిక్గా కూర్చోండి. ఏమిది కాదు, ఏదో కారం, కారమే అది. పికిల్స్ యూజువల్గా మీరు పికిల్స్ కానీ స్వీట్స్ కానీ ఏది తెచ్చుకున్నా ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని తెచ్చుకోండి. సో ఇట్స్ సజెస్టెడ్. ఇదేదో ఇది పికిల్, ఇది చికెన్ పికిల్ అనుకుంటున్నాను అయితే. అది పికిల్. మసాలా బాక్సెస్ తెచ్చుకోండి, సజెస్టెడ్. మేజర్ థింగ్ అయితే ఈ యూనివర్సల్ అడాప్టర్ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ ఏమన్నా ఉంటే అవి, అండ్ ప్రిస్క్రిప్షన్ సజెస్టెడ్ రెగ్యులర్ అయితే. ఇది నువ్వు కొనుక్కున్నావు, నువ్వు తెచ్చినావా? నైస్. అవసరమైతే ప్రిస్క్రిప్షన్. మిర్చీస్ ఇవన్నీ. అనదర్ పికిల్. ఇది ఆవకాయ అనుకుంటున్నా. నో, అవును. స్నాక్స్ బాగా తెచ్చుకున్నాడు. ప్రెషర్ కుక్కర్ వచ్చేది తెచ్చుకోండి. రైస్ కుక్కర్ ఇట్స్ నాట్ సజెస్టెడ్, ఎందుకంటే ఇక్కడ సేమ్ కాస్ట్కి దొరుకుతుంది. ప్రెషర్ కుక్కర్ మాత్రం తెచ్చుకోండి. ఇందులో లోపల ఇంకేవో పెట్టినట్టు. ఇది స్పైసెస్. లోపల గ్యాస్ కట్ తెచ్చుకున్నావా? గ్యాస్ కట్ అనే కదా అంటారు దాన్ని. దయచేసి ఇట్లాంటివి తెచ్చుకోకండి, అనవసరంగా ఇదొక 1 kg ఎక్స్ట్రా ఉంటుంది. ఫస్ట్ టైం ఇట్స్ ఓకే, బట్ నాట్ సజెస్టెడ్. హెయిర్ కలర్ గాడ్రేజ్.
అసలు అవసరం లేదు హెయిర్ క్రీమ్. ఇంకొకటి మీరందరూ మెస్మరైజ్ అయిపోతారు, చదువు బిడ్డ అనిపించుకున్నాడు స్కేల్. నార్మల్గా మీరు బెడ్ కి ఒక బ్లాంకెట్ తెచ్చుకోండి, ఎందుకంటే మనకి ఇండియాలో దొరికే క్వాలిటీ బ్లాంకెట్స్ అయితే ఇక్కడ అసలు దొరకవు. సో ఇట్స్ నైస్. అండ్ మీరు ఏమైనా కొన్ని ఆర్ట్ పీసెస్ తెచ్చుకుంటే ఈ విధంగా ఫోల్డ్ చేసే తెచ్చుకోండి. తినేదో తెచ్చాడు పగలలేదు, పగలకుండా ఉండడానికి ఇట్లా తెచ్చుకోండి. ఈ సందులో చూడండి మళ్ళీ ఏదన్నా. యూజువల్ గా బట్టలు ఇలా కాకుండా మాక్సిమం ఎక్కువ ఫిట్ అవ్వాలంటే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి ఐరన్ చేసుకోండి. ఇవన్నీ అవసరం లేదు, ఇవి ఇక్కడ చాలా దొరుకుతాయి. వీటి ప్లేసెస్ లో మీకు మెయిన్ రిక్వైర్డ్ అనుకున్నవి తీసుకోండి. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు గెట్ సమ్ మోర్ స్పైసెస్. వాటర్ బాటిల్ తెచ్చుకోండి. యూజువల్ గా ఇక్కడ మనకి జర్మనీలో వైనే చీప్ వాటర్ కన్నా. సో ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేయడానికి వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తాం. మీకు సజెస్ట్ ఈ గిన్నెలు తీసుకొచ్చాడు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ సజెస్టెడ్. ఇవి అనవసరంగా, అది కూడా 2. ఏదైనా ఒకటి తెచ్చుకుంటే ఫైన్, ఏదైనా బేసిక్ గా మనకు మిక్స్ చేసుకోవడానికి బౌల్ కి. అండ్ ఇందాక చూపించినప్పుడు ఆ చపాతి కింద బేస్ తీసుకొచ్చాడు కదా, అవసరం లేదు. ఇక్కడ నార్మల్ ఫ్లోర్ మీదే చేసుకోవచ్చు. ఈ కర్రలు మాత్రం తెచ్చుకోండి. అండ్ ఇదేదో మినీ బ్లెండర్ అంట, ఇదైతే యూస్ఫుల్. గీ బాగా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఇట్ సజెస్టెడ్ టు గెట్, ఎందుకంటే ఇక్కడ గీ అంతేం బాగోదు. ఇలాంటి ప్యాన్స్ ఇట్స్ ఫైన్. అండ్ కందిపప్పు 2 కేజీలు తెచ్చాడు బిడ్డ. ఇదైతే అసలు అవసరమే లేదు. ఇంకా కొన్ని బేసిక్ ఇనీషియల్ ఒక 10 days అట్లా మీకు అవసరానికి తెచ్చుకోండి, ఎందుకంటే రెస్టాలు ఇలాంటివి తెచ్చుకోవచ్చు. ఇట్లా పప్పుల బదులు ఇన్స్టెంట్ గెట్ మోర్ పికిల్స్ కానీ స్పైసెస్ ఏమైనా, ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ కి ఇండియన్ స్పైసెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే ద వర్స్ట్ ప్యాకింగ్, బెస్ట్ కాదు వర్స్ట్ ప్యాకింగ్. ఇలాంటి క్లిప్స్ ఇవేం తెచ్చుకోకండి, ఇక్కడ మనం బట్టలు ఆరేయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చికెన్ మసాలా ఇవి మాత్రం ఇట్స్ ఫైన్, ఎందుకంటే ఇక్కడ ఈ ఎవరెస్ట్ అయితే దొరకవు, వేరేవేవో ఉంటాయి. షాన్ ఏదో అని అంత ఏం ఉండదు టేస్ట్. ఈ ఆరెంజ్ జ్యూస్ తెచ్చుకున్నాడు, ఇక్కడ అవసరం లేదు. ఇండియాలో అయితే ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అయితే అసలు అవసరం లేదు. ఉద్దిపప్పు కొంచెం తెచ్చుకున్నాడు, ఇట్స్ ఫైన్. అండ్ దోశ పిండి అలవాటు ఉన్న వాళ్ళకి ఇంకా ఇంగ్రీడియంట్స్ అవైతే కొన్ని తెచ్చుకొని స్టార్టింగ్, బట్ దొరుకుతాయి ఇక్కడైతే. అప్పడాలు ఇది కూడా ఓకే. సోప్స్ మాత్రం తెచ్చుకోకండి, ఇక్కడ షవర్ జెల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మీకు సోప్ పెట్టుకొని ఆడ పెట్టడానికి అట్లాంటివంతా అంతేం ఉండదు. ఇట్లాంటివి కూడా ప్లీజ్ డు నాట్ క్యారీ, వేస్ట్ అనమాట తెచ్చుకోవడం. టీ వడగట్టేది ఇది ఓకే, ఇక్కడ తెచ్చుకోవచ్చు. చప్పల్స్ ఇవి 2 pairs తెచ్చాడు, విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సజెస్టెడ్. ఒకటి బేసిక్ నార్మల్గా రూమ్లో వేసుకొని తిరగడానికి ఒక పేరు అయితే ఫైన్, కానీ ఇన్ని అయితే అవసరం లేదు అసలు. ఈ కత్తులు ఇట్లా ఏమైనా తెచ్చినప్పుడు బ్యాగ్లో డైరెక్ట్గా వేయకుండా ఏదైనా ఒక కవర్లోనో దేంట్లోనో పెట్టేయండి. తీసేటప్పుడు పొరపాటు ఇంకేదేది గుచ్చుకొని, నాకు తెలిసి దీనికి హోల్ పడినట్టుంది కందిపప్పుకి, ఇది గుచ్చుకొనే పడి ఉంటుంది ఖచ్చితంగా. అండ్ శనక్కాయ గింజలు తెచ్చాడు. ఇవి కానీ మీరు క్యారీ చేయాలనుకుంటే ఓన్లీ చెకిన్ బ్యాగ్స్లోనే పెట్టండి, ఎందుకంటే క్యాబిన్ బ్యాగ్స్లో పెడితే తీసి పారేస్తారు, అలో చేయరు. స్పైసెస్ మాత్రం ఎన్నైనా తెచ్చుకోండి, ఇక్కడ దొరికే స్పైసెస్ ఇండియన్ స్పైసెస్కి ఈక్వల్గా అయితే ఉండవు. టవల్స్ ఇది ఒకటి ఫైన్, మిగతావన్నీ స్వీట్స్ అవి ఇవి పేస్ట్లు అవన్నీ ఉన్నాయి. నేను చూపించాలనుకునే అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఏం తీసుకురాలేదు, అలాంటివి అయితే తెచ్చుకోకండి. నేను నెక్స్ట్ అయితే క్లియర్గా చేస్తాను వాట్ ఆర్ ద థింగ్స్ టు గెట్ అండ్ వాట్ నాట్ టు గెట్ అని. ఇందులో వాట్ నాట్ టు గెట్ ఎక్కువగా ఉన్నాయి నాకైతే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.